వెల్కమ్ టు సుబ్బు వంటలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం మధ్యలో షార్ట్స్ పెట్టడం లేట్ అయింది, కుదరలేదు. మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త షార్ట్తో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే సండే కదా, సో సండే రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది. సో మా ఇంట్లో ఏముంది అంటే మటన్ కర్రీ. మా అమ్మ ఎలా చేసింది ఏంటి అన్నది నేను మీకు చెప్తాను అనమాట మటన్ కర్రీ గురించి. అందుకంటే ముందు ఎప్పుడు పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ అమ్మ ఒక మాట చెప్తుంటారు, అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టాలి అని. ఎందుకు నాకు ఈ సామెత గుర్తొచ్చింది అంటే, మా ఇంటి ఎదురు వాళ్ళు మాకు ఇవాళ చికెన్ కర్రీ పంపిస్తే చచ్చినట్టు మేము మటన్ కర్రీ పంపించాల్సి వచ్చిందనమాట. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టారు అంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఫంక్షన్ జరిగేటప్పుడు 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకని పెద్దలు అంటారు అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టాలి అని. ఎందుకంటే ఇవాళ మన ఫంక్షన్కి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అంటే వాళ్ళు ఫంక్షన్ ఒక 4 సంవత్సరాల తర్వాత చేసుకుంటే అన్ని కాస్ట్లు పెరిగిపోతాయి కదా. సో అప్పుడు మనకి కూడా గిఫ్ట్ కాస్ట్ పెరిగిపోతుంది అనమాట. అందుకని అట్టు పెట్టిన అమ్మకి అట్టున్నర పెట్టాలి, కొంచెమైనా ఎక్స్ట్రా పెట్టాలి అని అంటారనమాట. ఇప్పుడు అమ్మ మటన్ కర్రీ ఎలా చేసిందంటే, ముందు మటన్ ముక్కల్ని చక్కగా కట్ చేసుకొని పొయ్యి మీద వేసి బాగా ఉడకనిచ్చింది. ఆ ఉడికేటప్పుడు కొంచెం నీరు పైకి వస్తుంది అనగా టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంది. ఈలోపు మసాలా కోసము టమాటా ఆనియన్ పచ్చిమిర్చి, తర్వాత గ్రేవీ కోసము కొంచెం నువ్వులు యాలుక్కాయలు మసాలా దినుసులు అన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టించేసుకుంది. ఎప్పుడైతే మనకి మటన్ ఉడికింది, ముక్క గట్టిగా లేదు మెత్తగా అయింది అనుకుందో ఆ టైంలో కారం వేసుకొని ఇంకొంచెం మగ్గనిచ్చి అప్పుడు ఏదైతే మిక్సీ వేసుకుందో ఆ మసాలా వేసుకుందనమాట. అలాగే మిక్సీ గిన్నెలో ఉన్న నీరు కూడా శుభ్రంగా పోసి తిప్పి ఆ నీరు పోసింది. తర్వాత చివరిలో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని మటన్ కర్రీ ఇంకొకసారి తిప్పుకుంటే సరిపోతుందన్నమాట. సో మా వైపు అంటే గుంటూరులో అయితే మటన్ కర్రీ జనరల్గా ఎలా చేసుకుంటారంటే, మా అమ్మ చేసే మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మర్చిపోలేమన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే సండే చేసిన మటన్ కర్రీ కూడా చాలా బాగుంది. గారెలతో తిన్నాము, చాలా టేస్ట్ అనిపించింది అనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే ఫుల్ వీడియో మటన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అన్నది మన వీడియోలో, అది మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఒక్కసారి వెళ్ళి చూసి మీరు ట్రై చేయండి.